రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే, సో మనం ఏమేమి డిస్కస్ చేయాలో చూద్దాము. జిఎస్టీ చెప్పలేదా? జిఎస్టీ చెప్పలేదా? ఎవరు మాట్లాడలేంటి? రెస్పాండ్ ఎవరు? జిఎస్టీ డిస్కస్ చేసామా లేదా? జిఎస్టీ ఇన్పుట్ అవుట్పుట్ కన్ఫిగరేషన్స్ అవి చేసాం సార్. ఇన్పుట్ అవుట్పుట్ చేసాం కదా, మరి ఎందుకు అది కలర్ చేంజ్ చేయలేదు? ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ కంప్లీట్ అయింది, అది కలర్ చేంజ్ చేయండి. నెక్స్ట్ types of currencies, how to move GL master data one company code to another currency. Types of currencies చెప్పలేదు మీకు. టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అని చెప్పలేదు. అది టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అనేది వేరే టాపిక్ చెప్పాను, ఇంకో టాపిక్ ఉంటుంది. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ ఇట్లా ఉంటాయి, అవి కాదు, అవి చెప్పలేదు. అది చెప్పలేదు, అది కలర్ మార్చకండి, అలాగే ఉంచండి అది. ఓకే. సరే, ఇప్పుడు ఈరోజు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా 76, ఇది చెప్తాను. ఓకే సార్. ఇది బ్లాక్ చేసేయండి, అది 65 బ్లాక్ లో ఉంచండి. LSMW చేశారా మీరు? లేదు సార్, చెప్పండి. LSMW చేయమని చెప్పాను. LSMW వీడియో బేస్డ్ లెర్నింగ్, ఇది కలర్ చేంజ్ చేయండి. LSMW. ఓకే సార్. వీటిలో కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉన్నాయి, అవన్నీ మీరు ఓన్ గా చేయాలి. ఓకే సార్. ఇక్కడ నుంచి అవి కాదు, LSMW ఒకటి, వీడియో బేస్డ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. టోటల్ ఎన్ని క్లాసెస్ అయినాయి మీకు? 80 వరకు రావాలి. 63 నా? ఓకే, కరెక్టే. నెక్స్ట్ యాక్యురల్ డిఫైల్ అవ్వలేదు, క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ అవ్వలేదు. తర్వాత ఇంకేమన్నా పెండింగ్? జిఎస్టీ కూడా కంప్లీటెడ్ కదా, రైట్. చూడండి, అండ్ వన్ మోర్ థింగ్, S4HANA వీడియోస్ డౌన్లోడ్ చేశారా అందరూ? S4HANA వీడియోస్ ఇంకా చేయలేదు. S4HANA వీడియోస్ కూడా డౌన్లోడ్ చేయండి. ఓకే సార్. S4HANAలో ఇంకా టాపిక్స్ కొన్ని యాడ్ చేశాను, అడిషనల్ టాపిక్స్ యాడ్ చేశాను. S4HANAలో అడిషనల్ టాపిక్స్ యాడ్ చేశాను. ECC ఒక 2-3 టైమ్స్ చేయండి ప్రాక్టీస్, ఒక 3 months. S4HANA ఒక 3 months. మీరు ECC ప్రాజెక్ట్ లో వచ్చినా సర్వే అవుతారు, S4HANA ప్రాజెక్ట్ లో వచ్చినా సర్వే అవుతారు. అంటే ఓన్లీ ECC నేర్చుకున్నా కూడా సర్వే అవుతారు, బట్ రెండిట్లోనూ మీకు నాలెడ్జ్ ఉంటే మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది వర్క్ అనేది. ECCలో సర్వే అవుతారు, మీరు S4HANAలో కూడా సర్వే అవుతారు. రెండు నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది, వర్క్ అనేది చాలా కంఫర్టబుల్ అయిపోతుంది. ఎలా చేయాలి ఏంటి, ఈ టెన్షన్, ఈ ప్రెజర్ ఏమి ఉండదు, చాలా డేర్గా ఉంటారు మీరు. కాబట్టి మీరు ECCలో నేర్చుకున్నట్లే S4HANA సర్వర్లో కూడా ప్రాక్టీస్ చేయండి. 2 సర్వర్స్ పెట్టుకోండి డైలీ. ECC పైన ఒక 2 hours వర్క్ చేయండి, S4HANA పైన ఒక 2 hours వర్క్ చేయండి. చేస్తే మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. S4HANA ప్లేలిస్ట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, మరి ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో తెలియదు. ఆ వీడియోస్ అన్ని వాచ్ చేయాలి డైలీ. వీటితో పాటు అక్కడ 40 వీడియోస్ ఉన్నాయి. మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయటానికి, అంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్న టాపిక్ సేమ్ టు సేమ్ ఉంటే అవసరం లేదు, సెకండ్ టైం వినాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ గా ఉన్న టాపిక్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. చాట్ బాక్స్ లో ప్లేలిస్ట్ ఉంది. S4HANA ECCలో చెప్పిన టాపిక్స్ కన్నా డిఫరెంట్ టాపిక్స్ కూడా కవర్ చేశాను, చెప్తున్నాను వేరే వాళ్ళకి. తర్వాత మీకు S4HANA
వీడియోస్ అన్ని చాట్ బాక్స్ లో ఒక 40 క్లాసెస్ ఉన్నాయి. ఆ లింక్ లో చాట్ బాక్స్ లో ఉంది, లింక్ ఉంది. అవి కాకుండా ఇంకా కొన్ని పబ్లిక్ లో ఉండవు, ప్రైవేట్ లో ఉంటాయి. అవి కూడా మీకు యాక్సెస్ వస్తుంది, మెయిల్కి వస్తుంది యాక్సెస్. అవి ఒక 20 to 30 క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో అవి కూడా వస్తాయి చూడండి. అక్కడ మీకు బిఆర్ఎస్ కూడా ఈసీసీలో బిఆర్ఎస్ ఉంది. ఈసీసీ బిఆర్ఎస్ కన్నా S4 HANAలో బిఆర్ఎస్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఈసీసీ కన్నా S4 HANAలో బిఆర్ఎస్ ఉంది. ఐ మీన్ ఈసీసీ కూడా అర్థమవుతుంది, బట్ S4 HANAలో బిఆర్ఎస్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. బట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని సేమ్. ఈసీసీకి హనాకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని సేమ్. ఇప్పుడు మీరు S4 HANAలో బిఆర్ఎస్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈసీసీలో డెడ్లీగా చేసేస్తారు. ఎందువల్లంటే S4 HANAలో కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది, అంటే చేంజెస్ ఏం లేవు. S4 HANAలో ఏంటంటే మీకు ఇక్కడ మనం ఏం చేస్తామంటే S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. అవి మనం ఆల్రెడీ చేసాం, ఫ్యూరీ యాప్స్ అంటారు. ఆ యాప్స్ ద్వారా హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. సో అక్కడ S4 HANAలో చేయటం వల్ల ఏమవుతుందంటే ఫ్యూరీ యాప్స్ అనే కాన్సెప్ట్ అడిషనల్ గా యాడ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈసీసీలో కూడా చేసేస్తారు మీరు. ఈసీసీలో మీకు హౌస్ బ్యాంక్స్ చేయడం తెలుసు. ఈసీసీలో ఎలా చేసాం మనం, SAP లాగాన్ ప్యాడ్ పైన చేసేస్తాం. కాబట్టి రెండు వైపులా కూడా మీకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి S4 HANA పైన కూడా ప్రాక్టీస్ చేయండి. థియరిటికల్ అంతా కామన్, ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని కామన్. ఓన్లీ హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత బీపీ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఇలా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఎనీవే మీరు ఈసీసీ ప్లస్ S4 HANA రెండు ప్రాక్టీస్ చేస్తే మీరు 2 ప్రాజెక్ట్స్ లో కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. 2 ప్రాజెక్ట్స్ లోకి కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం రెండు వైపుల నుంచి కూడా వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈసీసీ మార్కెట్ లో ఇప్పటికీ 60 to 70% ఉంది. ఇంప్లిమెంటేషన్ మాత్రమే S4 HANAలో జరుగుతుంది, ఓన్లీ ఇంప్లిమెంటేషన్. సో రెండింటి వైపు ప్రాక్టీస్ చేయండి, మీకు బెటర్ గా ఉంటుంది. లేదు సార్ ఒకటే ప్రాక్టీస్ చేస్తానంటారా, యువర్ విష్. S4 HANA కానీ ఈసీసీ కానీ ఏదో ఒకటి చేసుకుంటా చేయండి. బట్ జాబ్ లోకి వెళ్తే S4 HANAలో ఇచ్చారనుకోండి, అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే ఐ మీన్ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి తెలియదు మీకు. కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు హౌ టు మూవ్. ఇది కాదు, పైన ఇంకోటి ఉంటే చూడండి. ఇది యాక్చువల్గా GL మాస్టర్ డేటా అనేది మూవ్ అవ్వదు, బట్ నేను ఒక పని చేస్తాను. 1 minute, మనకి యాక్సెస్ ఉండదు మీకు. ఓకే, సో మీకు యాక్సెస్ ఉండకపోవచ్చు, బట్ నేను ఒక ప్రాసెస్ చెప్తాను. సో ఈ ప్రాసెస్ ప్రకారం మీకు వే అనేది నేను చూపిస్తాను. హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి GL మాస్టర్ డేటాని వన్ మోర్ కంపెనీ కోడ్ కి ఎలా మూవ్ చేయాలి, జస్ట్ ప్రాసెస్ చెప్తాను. అవ్వదు అంటే కంప్లీట్ అవ్వదు, డెమో కదా సర్వర్, మీకు యాక్సెస్ ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి GL మాస్టర్ డేటాని వన్ మోర్ కంపెనీ కోడ్ లోకి ఎలా మూవ్ చేయాలి. హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ప్రాసెస్ మాత్రమే చెప్తాను, కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అవ్వదు. మనం ఇప్పటి వరకు చేసినవన్నీ సక్సెస్ కదా, ఏది ఫెయిల్ అవ్వలేదు కదా. ఏమైనా ఫెయిల్ అయ్యామా, ఏమైనా అయ్యామా లేదా? ఏది ఫెయిల్ అవ్వలేదు కదా. ఓకే ఫైన్, చూద్దాం. సో ఇది చేద్దాం, ఎలాగనే చూడండి. ఫస్ట్ మీరు ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఇంకోటి డెస్క్టాప్ పైన ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. టైటిల్ ఏంటి, హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టైప్ చేయండి. GL మాస్టర్ డేటా, GL క్యాపిటల్ ఇవ్వండి.
another component code. Okay, font size increase చేయండి. ఇది కాన్సెప్ట్. ఫస్ట్ చెక్ టేబుల్. ఫస్ట్ స్టెప్ ఏంటి? చెక్ టేబుల్. ఫాంట్ సైజు మొత్తం సెలెక్ట్ చేయండి. కంట్రోల్ ఆర్ సెలెక్ట్ చేసి ఫాంట్ సైజు ఇంక్రీజ్ చేయండి. అది తీసుకోండి. ఒక 18, 16. ఓకే, ఫైన్. రైట్, ఫైన్ వెళ్ళండి. చెక్ టేబుల్ ఫస్ట్ స్టెప్ ఏంటి? కింద పాయింట్ 1. పాయింట్ 1 చెక్ టేబుల్ SC16N. SC16N. Next, second point, Exchange GL master data. Exchange GL master data. Exchange GL master data FS15. FS15 T అనేవ్వండి. T అంటే ట్రాన్సాక్షన్ కూడా అని అర్థం. T ఇవ్వాలి ఫస్ట్ లో. T FS15. Next, check background job. Check background job SM37. SM37. Check the spool. Check the spool. SPOOL. Check the spool. Okay. T code, sir. 1 minute. Check the spool. SP01. SP01. Check tables. SC16N. SC16N. ఓకే, ఇవి టోటల్ గా స్టెప్స్ అన్నమాట. ఇవి టోటల్ గా స్టెప్స్. SC16N. ఇది ఈ స్టెప్స్ అనేది చేద్దాము, బట్ ప్రాసెస్ అవ్వదు. బట్ మీకు వే చూపిస్తాను. ఫస్ట్ SAP లాగాన్ చేయండి.
వెళ్ళండి SC16N వెళ్ళండి. SC16N SKB1 ఇవ్వండి. SKB1 ఇచ్చారు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. SKB1 ఎగ్జిక్యూట్ చేయండి. ఇది మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్లో ఎన్ని జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి? టోటల్ గా 48 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. 48 చూడండి, 48 ఉన్నాయి. 48 జిఎల్ అకౌంట్స్ మీ కంపెనీ కోడ్లో. సో ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేయాలి. వెళ్ళండి ఎక్స్పోర్ట్కి వెళ్ళండి. టాప్లో ఎక్స్పోర్ట్ ఎక్కడ తెలుసు కదా మీకు, ప్రింటర్ సింబల్ తర్వాత కింద లైన్, కింద లైన్ ఇంకా డౌన్. అదే లైన్లోకి వెళ్ళండి. లెఫ్ట్ అది ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. స్ప్రెడ్షీట్ తీసుకోండి. లోకల్ స్ప్రెడ్షీట్ తీసుకోండి. వెయిట్ అవేం సెలెక్ట్ చేయొద్దు. వెయిట్. లాస్ట్లో కంటిన్యూ. డెస్క్టాప్ తీసుకోండి, సేవ్ చేయండి. ఐఎమ్ సారీ, ఇవి జిఎల్ అకౌంట్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ కంపెనీ కోడ్లో ఉన్నాయి. వీటిని మనం ఏం చేసాము, ఎక్స్పోర్ట్ చేసాము. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా ఫస్ట్ కంపెనీ కోడ్ నుండి సెకండ్ కంపెనీ కోడ్కి మూవ్ చేయాలి. మనం ఎలా చేయాలన్నా చూద్దాం. మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి? ఇది సేవ్ అయిపోయిందా డెస్క్టాప్ పైన? ఎక్సెల్ షీట్లోకి వెళ్ళండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇంతకుముందు టైప్ చేశారు కదా మీరు. సో మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి? ఇప్పుడు మీరు వాడుతున్న కంపెనీ కోడ్ ఇవన్నీ టైప్ చేయండి. అక్కడ టైప్ చేయండి. సోర్స్ కంపెనీ కోడ్ మీ కంపెనీ కోడ్ ఏంటిది? ఫస్ట్ కంపెనీ కోడ్. ఇప్పుడు మనం జిఎల్ కాపీ చేసాం. ఇది మీ ఫస్ట్ కంపెనీ కోడ్. ఇది మీ సోర్స్ కంపెనీ. దీని ఏమంటారు? సోర్స్ కంపెనీ కోడ్ DLIT. ఈ కంపెనీ కోడ్ లో ఉన్నాయి. మీ సెకండ్ కంపెనీ కోడ్ ఉందా? చేశారా మీరు? ఉంది సార్, కానీ సార్ కొన్ని కాన్ఫిగరేషన్ చేశాను. నో ఇష్యూ. టార్గెట్ కంపెనీ కోడ్ అని ఇవ్వండి. నెక్స్ట్ కింద ఏంటి? టార్గెట్ కంపెనీ కోడ్ టైప్ చేయండి. టార్గెట్ కంపెనీ కోడ్ DLM. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి? DLIT. సెకండ్ కంపెనీ కోడ్ DLM. సో మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా సోర్స్ కంపెనీ కోడ్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్, అవన్నీ కూడా టార్గెట్ కంపెనీ కోడ్ కి మూవ్ చేయాలి. దీన్ని ఏమంటారు? BLM కంపెనీ, సెకండ్ కంపెనీ కోడ్. సో సోర్స్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? మన ఫస్ట్ కంపెనీ కోడ్. ఇక్కడ నుండి సెకండ్ కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి వాటికి అవన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా సోర్స్ కంపెనీ కోడ్ నుంచి టార్గెట్ కంపెనీ కోడ్ కి ఫార్వర్డ్ చేస్తున్నాము. ఎలా చేయాలనేది ప్రాసెస్ చెప్తాను, మీకు అవ్వకపోవచ్చు, బట్ వే చెప్తాను. వెళ్ళండి. సో సెకండ్ కంపెనీ కోడ్ లో ఏం లేవా జిఎల్ అకౌంట్స్? ఏమి సార్ చెక్ చేయాలి. చాలా SC16N కి వెళ్ళండి. SC16N బ్యాక్ వెళ్ళండి. ఇక్కడే బ్యాక్ వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ కోడ్ రిమూవ్ చేసి సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఏమీ లేవు. 1 minute.
ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చామో ఫస్ట్ కంపెనీ కోడ్ ఇచ్చాం. ఓకేనా, ఫస్ట్ కంపెనీ కోడ్. సో ఇది సెకండ్ కంపెనీ కోడ్. సెకండ్ కంపెనీ కోడ్ లో ఏం లేవు, జిఎల్ అకౌంట్స్ ఏమీ లేవు. బట్ ట్రై చేద్దాం, మూవ్ అవుతుందో జస్ట్ వే చూపిస్తాను మీకు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఇదే ప్రొసీజర్ అనమాట. చూద్దాం. సో మన ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా సెకండ్ కంపెనీ కోడ్ లోకి మూవ్ చేయాలి. దీని ఏమంటారు, సోర్స్. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి, సోర్స్ కంపెనీ కోడ్. సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి, టార్గెట్ కంపెనీ కోడ్. ఎలా మూవ్ చేయాలి, వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS15 లోకి వచ్చాం. ఇక్కడ జిఎల్ అకౌంట్స్ ఇవ్వాలి. ఎక్సెల్ షీట్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ కాపీ చేయండి. అవి ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఇక్కడ కాదు ఎక్సెల్ లో మీరు డెస్క్టాప్ పైన సేవ్ చేశారు కదా, ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటి, ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఉన్నవి ఇవన్నీ కాపీ చేయాలి మీరు. ఫస్ట్ పని చేయండి, ఫస్ట్ కంపెనీ కోడ్ నెంబర్ ఒకటి, ఫస్ట్ నెంబర్ ఎంత 100 500 501. ఈ నెంబర్ అక్కడ కాపీ చేయండి, వెళ్ళండి SAP లోకి. ఇక్కడ ఇవ్వండి, ఫస్ట్ జిఎల్ దగ్గర 100 501. ఇది ఫస్ట్ కంపెనీ, ఫస్ట్ జిఎల్ అకౌంట్. SAP లోకి వెళ్ళండి. ఇప్పుడు సారీ ఎక్సెల్ లోకి వెళ్ళండి. మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం ఇచ్చేసారు మీరు. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కాపీ చేయండి, నంబర్స్ అన్ని కూడా అన్ని కాపీ చేయండి. కాపీ చేశారా, వెళ్ళండి SAP లోకి వెళ్ళండి. 49 ఉన్నాయా, వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్ ఏం చేస్తారు, క్లిక్ చేయండి దానిపైన. వెరీ గుడ్, మల్టిపుల్ సెలెక్షన్. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలంట. ఫస్ట్ ఏ కంపెనీ కోడ్ ఇస్తారు, మీ సోర్స్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి అంటే మీ ఫస్ట్ కంపెనీ కోడ్ DOIT. ఇది మీ ఫస్ట్ కంపెనీ కోడ్. ఇప్పుడు డ్రాప్ డౌన్ చేయండి, పైన క్లిక్ చేయండి. కింద కూడా పారామీటర్స్ ఇవ్వాలి. ఓకే, పని చేద్దాం. చూడండి పైన ఏమేమి ఉంది, ట్రాన్స్ఫర్ మాస్టర్ డేటా. ఓకే, టార్గెట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. టార్గెట్ కంపెనీ కోడ్ పైన ఉంది, అక్కడ పైన ఉంది చూడండి. టార్గెట్ కంపెనీ కోడ్. ఓకే, ఇది టార్గెట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది టార్గెట్ కంపెనీ కోడ్. లాస్ట్ లో స్ట్రక్చర్ ఫార్మేట్ రిజల్ట్ సెలెక్ట్ చేయండి. కింద స్టాటిస్టిక్ ఫార్మేట్ ఇవ్వట. ఫైన్. సో ఇది కూడా తీసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ తీసుకున్నాం. ఇప్పుడు మల్టిపుల్ సెలెక్షన్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ లో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ సెలెక్ట్ చేయండి. లాస్ట్ లో అది కదా, లాస్ట్ వెళ్ళిపోండి. ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. ఇంటూ మార్క్ తర్వాత ఉంటుంది, అక్కడ కాదు. ఇంటూ మార్క్ ఉంది, అయ్యో కింద రెడ్ కలర్ది, దాని తర్వాతది అది క్లిక్ చేయండి. అక్కడ యాడ్ అయినా జిఎల్స్ యాడ్ అయినా చూడండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. ఎవరండి మ్యూట్ లో ఉండండి సార్ ప్లీజ్. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత జిఎల్ అకౌంట్స్ యాడ్ అయినాయి చూడండి. పైన యాడ్ అయినా లేదా మేడం చూపించండి. కర్సర్ మూవ్ చేయండి చెప్పేటప్పుడు. నేను చెప్తున్నాను కదా, కర్సర్స్ మూవ్ చేయండి. అది ఇక్కడికి మనం మూవ్ చేసేస్తాం. ఓకే, సో ఇట్లా మూవ్ చేయాలి. ఈ పారామీటర్స్ అన్ని ఇవ్వాలి. తర్వాత డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాము. డైరెక్ట్ గా 1 minute ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అక్కడే ఉంది, ఎగ్జిక్యూట్ సింబల్. సో ఎగ్జిక్యూట్ చేశారు కదా, ఏమైంది, యాడ్ అయినా లేదా? ఓకే చూద్దాం. ఎగ్జిక్యూట్ చేశారు. పైన టాప్ లోకి వెళ్ళండి. ప్రోగ్రామ్ వైపు సేవ్ చేయొద్దండి. నేను చెప్పినట్టు చేయండి. మీరు ఏం చేస్తున్నారు, నేనేం చెప్తున్నాను. కర్సర్ ఎక్కడన్నా క్లిక్ చేయండి. అక్కడ పైన ఓపెన్ అవ్వలేదు. కర్సర్ ఎక్కడన్నా, అక్కడ కాదు, ఆ బాక్సెస్ లో క్లిక్ చేయండి మేడం. వెయిట్ టాప్ లో ప్రోగ్రామ్ చూడండి.
ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. వెయిట్, మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01 ఇవ్వండి, క్యాపిటల్ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. ఆ టిక్ మార్క్ ఉందో దానిపైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇమీడియట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? మళ్ళీ చేయండి. నెక్స్ట్ చెక్ పైన క్లిక్ చేయండి. చెక్, CHECK, చెక్ అండ్ సేవ్. తర్వాత సేవ్ చేయండి. లాస్ట్ లో బ్యాక్గ్రౌండ్ చూడండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ అన్నాడు లాస్ట్ లో. RFBI SA10. బ్యాక్గ్రౌండ్ జాబ్ లో బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ అనేది జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో మెసేజ్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ నేమ్ అంటే కంప్లీట్ అయిపోయినట్లు మెసేజ్ వచ్చింది అనమాట. చెక్ చేద్దాం. వెళ్ళండి టాప్ లో సిస్టమ్స్ లోకి వెళ్ళండి. సిస్టమ్ సర్వీసెస్ లోకి వెళ్ళండి. అది కాదు, సర్వీసెస్, జాబ్ ఓవర్ వ్యూ. ఇప్పుడు ఏమొచ్చింది? లాస్ట్ లో సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ షెడ్యూల్ సెలెక్ట్ చేయండి. కింద ఎగ్జిక్యూట్ అవన్నీ చేశారు కదా, ఈరోజు డేట్ కరెక్ట్ ఉందా? ఓకే ఫైన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారు లాస్ట్ లో జాబ్ నేమ్ ఉంది. జాబ్ నేమ్ ఏంటి మంది? RFBI SA10. ఇది ఫినిష్డ్ అని ఉంది. అంటే ఏంటి? ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన అని అర్థం. ఫినిష్డ్ అంటే ఏంటి? ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది అని అర్థం. మీకు ఇక్కడ ఫినిష్డ్ అని రాకపోతే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏం సెలెక్ట్ చేసుకుంటారు? RFB లెఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ అంటే చెక్ బాక్స్ ఉంది. చెక్ బాక్స్ కిందదండి. అది కదా, రిఫ్రెష్ చేయండి. పైన అవసరం ఎప్పుడు చేస్తారు? ఫినిష్డ్ అని రాకపోతే. స్టేటస్ ఫినిష్డ్ ఉందా లేదా చూడండి. ఎక్కడ ఉంది ఫినిష్డ్ అనేది? ఇది లేకపోతే సెలెక్ట్ చేసుకుని రీఫ్రెష్ చేయండి. ఫినిష్డ్ అని లేకపోతే. ఓకే, ఫినిష్డ్ అని ఉంది కాబట్టి మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఫినిష్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు పనిచేద్దాం. దానిపైన క్లిక్ చేయండి. స్పూల్ పైన క్లిక్ చేయండి. ఆ పేపర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అయ్యింది చూడండి. నంబర్ ఎంత ఉంది ఇక్కడ? 409697. 409697 ఇదన్నమాట. ఓకేనా? స్పూల్ నంబర్. ఓకేనా? ఈ స్పూల్ నంబర్ను బట్టి చెక్ చేద్దాం. వెళ్ళండి. SP01 స్పూల్ నంబర్. SP01 యూజర్ మీదే కదా, అది యూజర్ నేమ్ 63 యూజర్ 8018 మీదేనా? అదే సార్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఇవన్నీ మూవ్ అయినట్లు. ఇవన్నీ షీట్ ఉంది కదా, ఏం మూవ్ అయిందో చూద్దాము. ఓ పని చేయండి. ఆ షీట్ పైన డబుల్ క్లిక్ చేయండి. అది షీట్ మన నెంబర్ ఎంత? స్కూల్ నెంబర్ ఎంత? 67 97 లాస్ట్ లో అది మనం చేసింది. ఏమేమి GL అకౌంట్స్ మూవ్ అయినాయి చూడండి. ఇక్కడ చూడండి కింద. ఇవన్నీ GL అకౌంట్స్ మూవ్ అయిన GL అకౌంట్స్ ఇవన్నీ కూడా చూసారా? ఇవన్నీ కూడా మూవ్ అయిన GL. మీ ఫస్ట్ కంపెనీ కోడ్ నుండి సెకండ్ కంపెనీ కోడ్కి మూవ్ అయినాయి. మరి మూవ్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఎలా చేస్తాం? పైకి వెళ్ళండి. అక్కడే ఉంటుంది పైన. పైకి వెళ్ళండి. చూడండి పైన చూడండి. సోర్స్ కంపెనీ కోడ్ ఏంటది? సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి మీది? DLIT అనేది DLIT టెక్నాలజీస్ అనేది మీ సోర్స్ కంపెనీ కోడ్. టార్గెట్ కంపెనీ కోడ్ ఏంటి? DLM మోటార్స్ అనేది మీ టార్గెట్ కంపెనీ కోడ్. ట్రాన్స్ఫర్డ్ డేటా అంతా, మాస్టర్ డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అంతా కూడా. ట్రాన్స్ఫర్ చేసేస్తాం మనం.
ఫస్ట్ కంపెనీ కోడ్ నుండి సెకండ్ కంపెనీ కోడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏ మాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ అయింది టోటల్ గా కింద ఉంది, అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు. లాస్ట్ లో కంప్లీట్ లాస్ట్ లో జిఎల్ అకౌంట్స్ నుంచి చూసారా, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు. కిందకి వెళ్ళండి, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లు మనం. క్లియరా కదా? ఎస్ సార్ నో. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఫస్ట్ కంపెనీ కోడ్ నుండి సెకండ్ కంపెనీ కోడ్ కి ట్రాన్స్ఫర్ అయినట్లు. మీకు యాక్సెస్ ఉంటే అయిపోతుంది, బట్ ప్రాసెస్ అయిపోయింది. సెకండ్ కంపెనీ కోడ్ లోకి అయినట్టు ఎలా చెక్ చేస్తారు? బట్ అవ్వకపోవచ్చు, బట్ జస్ట్ చెక్ చేద్దాం. బట్ ఇంతవరకు ప్రాసెస్ అయిపోయింది. మీకు యాక్సెస్ ఉంటే సెకండ్ కంపెనీ కోడ్ కూడా మూవ్ అవుతుంది. బట్ సెకండ్ కంపెనీ కోడ్ లో జిఎల్ అకౌంట్స్ ఎలా చూస్తారు? SE16 కి వెళ్ళండి. బట్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ చెక్ చేద్దాం, బట్ అవ్వకపోవచ్చు. బట్ మీకు వే అనేది నేను చెప్తాను మీకు. SE16 కి వెళ్ళండి. సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఏమి లేవు, బట్ ప్రాసెస్ అయితే చేసాము. మీకు చెప్పాను ఫస్ట్ లోనే, మీకు యాక్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది. బట్ మనం ఏంటంటే బ్యాక్ ప్రోగ్రామ్ అనేది ప్రాసెస్ అనేది చేసాం. సో మీకున్న యాక్సెస్ ని బట్టి ఫస్ట్ కంపెనీ కోడ్ నుండి సెకండ్ కంపెనీ కోడ్ కి జిఎల్ అకౌంట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అర్థమైంది ఎలా చేయాలో? సింపుల్ ప్రాసెస్ ఇది. దీన్ని మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అంటారు. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అంటారు. ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఉన్న డేటా అంతా కూడా సెకండ్ కంపెనీ కోడ్ కి ఫార్వర్డ్ చేస్తాము అని అర్థం. ఓకే, క్లియర్ కదా? వన్ మినిట్. సో తర్వాత చూడండి, మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని ఎలా చేస్తున్నారు? వీడియోస్ చూస్తూ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? కాన్ఫిగరేషన్స్ అన్ని ఎలా చేస్తున్నారు? సార్ మీరు చెప్పేటప్పుడు నోట్ చేసుకుంటున్నాం, మరి తర్వాత మళ్ళీ వీడియో కూడా చూసి మళ్ళీ నోట్ చేసుకొని చేస్తాం. ఓకే ఫైన్, వెరీ గుడ్. బట్ వన్ మోర్ థింగ్, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు వీడియో చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. మీరు ప్రతిసారి వీడియో చూడటం అంటే జరిగే పనా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ 10 క్లాసెస్ ఉంది. ఎగ్జాంపుల్ జిఎల్ పోస్టింగ్ వరకు మనం 15 minutes లో చేయొచ్చు. 15 minutes లో చేసేయచ్చు జిఎల్ పోస్టింగ్ వరకు. జిఎల్ పోస్టింగ్ ఆల్మోస్ట్ మీకు 10 క్లాసెస్ చెప్పాను, అంటే 10 hours చూడాలి. సో అట్లా అవసరం లేకుండా టాపిక్ వైజ్ మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను S/4HANAకి ప్రిపేర్ చేస్తున్నాను, అవన్నీ మీకు ఇస్తాను. ఎగ్జాంపుల్ చాట్ బాక్స్ లో షీట్ ఓపెన్ చేయండి. చాప్టర్ వైజ్ ప్రిపేర్ చేసుకోవాలి, షీట్ ప్రిపేర్ చేసుకోవాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్నిప్పింగ్ టూల్ అని ఒక యాప్ ఉంటుంది, స్నిప్పింగ్ టూల్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేయండి S/4HANA. షీట్ ఓపెన్ చేయండి. డౌన్లోడ్ చేశారా? అది ఓపెన్ చేయండి. చూడండి, S/4HANAకి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ షీట్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. బట్ మీరు ఈ S/4HANA ECC అయినా ఏదైనా సరే మీరు ప్రిపేర్ అవ్వండి. కంప్లీట్ గా మీరు మ్యాండేటరీగా ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి. ప్రతి చాప్టర్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్ చూస్తూ ఆ షీట్ చూస్తూ మీరు కాన్ఫిగరేషన్ చేయాలి టాపిక్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కన్నా ఫస్ట్ ఏం చేయాలి? యాక్చువల్ గా మనం టిఆర్ క్రియేట్ చేయాలి. మీకు టిఆర్ మేనేజ్మెంట్ చెప్పానా లేదా? ఫస్ట్ టిఆర్ క్రియేట్ చేయాలి. కాకపోతే ఫస్ట్ లో మీకు ఎందుకు చెప్పలేదంటే టిఆర్ అక్కడ కూడా మనం క్రియేట్ చేసాం, కాకపోతే ఇండైరెక్ట్ అంటే వేరే వేలో సేవ్ చేసిన వెంటనే కొత్త టిఆర్ క్రియేట్ చేసాం. బట్ దానికన్నా ముందు ఏంటంటే టిఆర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. టిఆర్ అంటే ఎందుకు? మీ ట్రాన్సాక్షన్ డేటా అంతా ఆ టిఆర్ లో సేవ్ అవుతుంది. అలాగే ఆ టిఆర్ ని బేస్ గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. టిఆర్ నెంబర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఫస్ట్ SE10కి వెళ్ళాం. ఎగ్జాంపుల్, యాక్చువల్లీ SE10 అనేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో పార్ట్ కాదు, బట్ కాకపోతే ఇక్కడ యాడ్ చేసాం. ఫస్ట్ SE10 లోకి వెళ్ళి ఏం చేస్తాము? ఆ టిక్ మార్క్ కొంచెం రెడ్ కలర్ లో చూసారా, అది దానిపైన క్లిక్ చేస్తాం, అంటే క్రియేట్ చేస్తాం.
టీఆర్ క్రియేట్ అవుతుంది. కిందకి వెళ్ళండి. తర్వాత చూడండి, టిక్ మార్క్ క్రియేట్ చేసిన తర్వాత వెయిట్ అక్కడే ఉంది. వర్క్ బెంచ్ రిక్వెస్టా కస్టమైజ్ రిక్వెస్ట్ మనం తీసుకోవాల్సింది? కస్టమైజ్ రిక్వెస్ట్. కస్టమైజ్ రిక్వెస్ట్ తీసుకోవాలి. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు కస్టమైజింగ్ రిక్వెస్ట్ తీసుకోవాలి. అబాప్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వర్క్ బెంచ్ రిక్వెస్ట్ తీసుకుంటారు. సో కస్టమైజ్ రిక్వెస్ట్ తీసుకుని కంటిన్యూ చేస్తాం. కింద చూడండి నెక్స్ట్ స్టెప్ ఏముంది? టీఆర్ నేమ్ అనేది ఒక నేమ్ అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత సేవ్ చేస్తాం. అంతే కదా? అట్లా తర్వాత టీఆర్ అనేది జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. చూడండి, డిఫైన్ కంపెనీ. ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. OX15 పాత్ కూడా నోట్ చేశాను. పాత్ వద్దులే అనుకుంటే టీ కోడ్ నోట్ చేసుకోండి. పాత్ లెంతీగా ఉండదు, అంతా టైప్ చేయలేరు మీరు. టీ కోడ్ నోట్ చేసుకోండి. OX15. సో OX15 చేసిన తర్వాత ఏం చేస్తాము? ఆ రెడ్ కలర్ లో రౌండ్ అప్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం. తర్వాత సేవ్ చేస్తాం. సేవ్ టైప్ చేయండి. ఎగ్జాంపుల్ అక్కడ సేవ్ అని టైప్ చేసేయండి. టీఆర్ జనరేట్ అవుతుంది. టీఆర్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తాం. అంతే కదా? నెక్స్ట్ స్టెప్ కింద సేవ్ అని టైప్ చేయండి చెప్తాను. ఫస్ట్ స్టెప్ తర్వాత దాని తర్వాత సేవ్ అని టైప్ చేయండి. సేవ్ అని టైప్ చేస్తాం. సేవ్ చేస్తాం. ఇంకేమైనా డేటా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ కంపెనీ కోడ్. కిందకి రండి. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. OX02లోకి వెళ్తాం. ఎడిట్ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేస్తాం. వీడియో చూస్తూ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్నిప్పింగ్ టూల్ డౌన్లోడ్ చేసుకోండి. స్నిప్పింగ్ టూల్ డౌన్లోడ్ చేస్తే అక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ టిక్ మార్క్స్ అవి కూడా అక్కడే చేసుకోవచ్చు. స్నిప్పింగ్ టూల్ ద్వారానే చేయొచ్చు. ఆ తర్వాత ఏం చేస్తాం మనం? సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. నెక్స్ట్ విండో. ఇది నేను 2 కంపెనీ కోడ్స్ చేశానులే, బట్ ఒకటే చేస్తారు కదా, ఇట్లా వస్తుంది. ఇవన్నీ ఫిల్ చేస్తాం. తర్వాత సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత INR అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? INR అంటే కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ యూ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఇట్లా ప్రతిదీ కూడా మనం మెయింటైన్ చేయాలి. ఒక షీట్ మెయింటైన్ చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒక షీట్. మీకు నేను ఆల్రెడీ కొంచెం మీకు నోట్ కూడా ఇస్తున్నాను. ఒక ఫైల్, ప్రతి క్లాస్ కి ఒక ఫైల్, ప్రతి చాప్టర్ కి ఒక షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ క్లిక్ చేయాలి, తర్వాత దేనిపైన ఆప్షన్స్ ఏమేమి చేయాలి, కాన్ఫిగరేషన్స్ ఏమేమి చేయాలి, అవన్నీ రౌండ్ అప్ చేసుకుని ఒక షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. చాప్టర్ వైజ్ ప్రిపేర్ చేసుకోవాలి. చాప్టర్ వైజ్ మీరు ఒక 80 టాపిక్స్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు అనుకో, సెకండ్ టైం నుండి ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు. వీడియో చూడాల్సిన అవసరం లేదు. నోట్స్ కూడా అక్కడే యాడ్ చేసుకోండి. అట్లా ప్లాన్ చేయండి. అలా ప్లాన్ చేస్తే మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. అలా కాకుండా ప్రతిసారి వీడియో చూస్తే వెళ్ళారనుకోండి, మీకు ఏమీ అర్థం అవ్వదు. దానివల్ల యూజ్ కూడా ఉండదు. నోట్స్ కూడా అక్కడే యాడ్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి, దేనికి సంబంధించింది అది నోట్ చేసుకోవాలి. సో ఇలా చాప్టర్ వైజ్ మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. ECC అనుకోండి. ECC ఒక షీట్ చూడండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తాం. ఏమేమి చేస్తాం ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఏదైనా ఒకటి, ECC అయినా హనా అయినా ఏదైనా ఒకటి, ఇలా షీట్స్ అనేది ప్రిపేర్ చేయండి. ఇలా ప్రిపేర్ చేయడం వల్ల మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. మీరు జాబ్ లోకి వెళ్ళినా ఈ షీట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. కేదార్నాథ్ ఒక ఆయన జాబ్ వచ్చింది, 19 lakhs ముంబైలో వర్క్ చేస్తున్నాడు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. S4 HANA ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. S4 HANA వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను మనవి. అలాగే S4 HANA మెటీరియల్ ఉంది. మీ థియరిటికల్ అంతా కామన్, ఎండ్ యూజర్ పార్ట్ అంతా కామన్. సో మీకు షీట్ ఇచ్చాను కదా, ఇలాంటి షీట్స్ తయారు చేసాను. ఆల్మోస్ట్ ఒక 28 షీట్స్ ఉన్నాయి. అవన్నీ ఫార్వర్డ్ చేశాను. ఆయన చెప్తున్నారు, కాల్ చేశారు, సార్ బాగుంది సార్, యూజ్ అవుతుంది సార్, వీటిని బేస్గా చేసుకుని ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని చెప్తున్నారు. అది క్లియరా? ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. చాప్టర్ వైజ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒక చాప్టర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఒక చాప్టర్, టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఒక చాప్టర్. ఈ షీట్ ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. వీడియో చూడటం వల్ల ఏమవుతుంది, చాలా టైం పడుతుంది. వీడియో చూడాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి, దేని తర్వాత ఏం చేయాలనేది ఫస్ట్ టైం కష్టంగానే ఉంటుంది. ఒకసారి చేశారంటే అవన్నీ మీకు 10 to 20 years ఉపయోగపడుతుంది. కాబట్టి దాని ప్రకారం షీట్ ప్రిపేర్ చేసుకోండి. చాప్టర్ వైజ్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. క్లియర్ కదా? రేపు మార్నింగ్ వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.